నీకు తెలుసా? సునీల్ గవాస్కర్ పుట్టుకతోనే ఒక మత్స్యకారుని కొడుకుతో మారారు. తన ఆటో బయోగ్రఫీలో గవాస్కర్ తనను ఎవరూ గుర్తించకపోతే అతను పశ్చిమ తీరంలో ఎక్కడో కష్టపడుతుండేవాడని పేర్కొన్నాడు. టీమిండియా అత్యంత ప్రాచుర్యం పొందిన రన్ స్కోరర్లలో ఒకడు మరియు రికార్డ్ బ్రేకర్ అయిన సునీల్ గవాస్కర్ జూలై 10న 69వ ఏట అడుగుపెట్టాడు. అతని తరం యొక్క ప్రతిభావంతులైన మరియు నిర్భయ క్రికెటర్ సన్నీ అని పిలవబడే అతను జన్మించిన సంఘటనలో పాల్గొన్నాడు. ఒక జాలరి బిడ్డతో మార్పిడి జరిగింది. ఇది నిజమైన కథ. ఈ రోజు మనకు తెలిసిన సునీల్ గవాస్కర్, అతని చెవి దగ్గర పుట్టుమచ్చ లేకపోతే అది అందరికీ తెలియకపోవచ్చు. ఇది భారత క్రికెట్కు భారీ నష్టాన్ని నివారించడంలో ముఖ్యమైన మరియు కీలక పాత్ర పోషించింది. కథ ఎలా సాగుతుందో ఇక్కడ ఉంది. 1949లో ముంబైలో జన్మించిన గవాస్కర్ ఒక మత్స్యకారుని నవజాత శిశువు ద్వారా మార్చబడ్డాడు. ఆ బిడ్డ సన్నీ కాదని భయంతో గవాస్కర్ మామ గుర్తించాడు. ఆ ప్రాంతమంతా ముమ్మరంగా శోధించిన తరువాత మామయ్య ఆ సమయంలో ఒక మత్స్యకారుల మహిళ తొట్టిలో ఉన్న సునీల్ను గుర్తించగలిగాడు. ఊహించుకోండి, సునీల్ని మార్చినప్పుడు ఎవరూ గుర్తించకపోతే ఎలా ఉంటుంది? ఆ ఇతర పిల్లవాడు 10,000 పరుగుల మార్క్ను అధిగమించి భారతదేశపు గొప్ప లెజెండ్లలో ఒకడు కాగలడా? దాని గురించి ఆలోచించడం చాలా కష్టం. తన ఆటో బయోగ్రఫీలో గవాస్కర్ తనను ఎవరూ గుర్తించకపోతే అతను పశ్చిమ తీరంలో ఎక్కడో కష్టపడుతుండేవాడని పేర్కొన్నాడు. నా కొత్త గుర్తింపును నిలుపుకోవటానికి ప్రొవిడెన్స్ నాకు సహాయపడింది మరియు ఈ ప్రక్రియలో నా జీవిత గమనాన్ని రూపొందించింది. ప్రకృతి నన్ను గుర్తించకుండా మరియు నాకు ఇవ్వడం ద్వారా నాకు గార్డు ఇవ్వకపోతే ఏమి జరుగుతుందో నేను తరచుగా ఆలోచిస్తున్నాను. నా ఎడమ చెవి లోపై ఆ చిన్న రంధ్రం మరియు నాన్కాక ఈ అసాధారణతను గమనించకపోతే బహుశా నేను పశ్చిమ తీరంలో ఎక్కడో శ్రమించి ఒక అస్పష్ట మత్స్యకారుడిగా ఎదిగి ఉండేవాడిని. మరియు శిశువు కోసం ఏంటి అక్షరక్రమం కూడా నా స్థానంలో ఉందా? అతనికి క్రికెట్పై ఆసక్తి ఉందా? లేదా అతను ఈ పుస్తకాన్ని ఎప్పుడైనా చదువుతాడో లేదో నాకు తెలియదు. అతను అలా చేస్తే అతను సునీల్ గవాస్కర్పై కొంచెం ఎక్కువ ఆసక్తి చూపడం ప్రారంభిస్తాడని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.